ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎస్ శివశంకర్ గారు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారిదల సంక్షేమ పథకాలు లబ్ధిదారులకి అర్హులకి అందించేటటువంటి క్రమంలో వారు పనిచేసినటువంటి తీరు, కరోనా సమయంలో వాళ్ళు పనిచేసినటువంటి తీరు, వరదలు విపత్తుల సమయంలో వాళ్ళు పనిచేసినటువంటి తీరు, ఈ దేశ ప్రధాని కూడా శభాషనే మెచ్చుకున్నటువంటి వ్యవస్థ. ఈరోజు ఒకే ఒక్క హామీని నమ్మి వాళ్ళు ఓట్లేసినందుకు మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది, నిర్వీర్యం అయిపోయింది, కనుమరుగైపోయింది అని అనుకోవచ్చా ఈ రోజుతో వాలంటీర్ వ్యవస్థ? నమస్తే సార్, మీకు అదేవిధంగా చాలా రోజుల తర్వాత పెద్దల అమర్ గారికి, అదేవిధంగా మన వాలంటీర్స్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ నమస్తే. ఇంతవరకు ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఇంట్రడక్షన్ లో చెప్పిన విధమైతేనేమి, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో కూడాను దగ్గరగా చూసినటువంటి వ్యక్తి అమర్ గారు, ఆయన చెప్పినటువంటి మాటలు ప్రజలందరికీ తెలుసు. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా సేవలు చేసింది, వారి యొక్క సేవలేంటి, ముఖ్యంగా ఆ ముసలి వాళ్ళకు తెలుసు. ఆ కరోనా టైంలో వాళ్ళు చేసినటువంటి సొంత కొడుకులు కోడళ్ళు కూడాను ఎక్కడో హైదరాబాదు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చూసుకోవడానికి రావడానికి భయపడి పక్కన పెడితే, వాళ్ళను వాలంటీర్ వెళ్ళేసి ఆశా వర్కర్ ద్వారా మందు తీసుకెళ్లేసి మందులందుకు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ బాగోగులు ఏ విధంగా చూసుకున్నారు, తన ప్రాణాలకు లెక్క చేయకుండా వారి సేవలు ఎలానో మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకోటి ఒకటి సార్, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది లేదని మంత్రి గారు మీరు చూపించినట్టు చాలా బాధగా ఉంది. లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి అని, లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి, వారి ఆలోచన ఎలా ఉందంటే సార్, మొదటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడు మీరు ఇందాక ఒక బయట వేశారు, ఎంత దారుణంగా నీచమైనటువంటి పనులకు చేపడతారా వాళ్ళు ఇళ్ళకి డోర్లు కొడతారా, భర్తలు లేని సమయంలో మగవాళ్ళు లేని సమయంలో అని. అంటే ఇప్పుడు సార్ స్కిల్ సెన్సెస్ ఇప్పుడు జరుగుతా ఉంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ వెళ్ళేసి ఇంటికి తలుపు కొడతా ఉన్నారు. పగులే వెళ్తారు కదా ఎవరైనా డేటా తీసుకోవడానికి. తర్వాత ఇదే గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ వెళ్తున్నారు, వాళ్ళు పగలే కదా పెన్షన్ వేయడానికి. అదే కదా సార్, ఆయన ఇంకొక ఆయన వచ్చేసి ఇలా పార్ట్నర్, ఆయన ప్రభుత్వాల భాగస్వామి డిప్యూటీ సీఎం గారు, ఆయన ఏమంటారు, ఇంతకుముందు వాలంటీర్లు అందరూ వెళ్ళేసేసి ఉమెన్లను ట్రాప్ చేసేసి 32,000 మంది మహిళలు కనిపించకుండా పోవడానికి వీళ్ళే కారణమని నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పిందని. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, వాలంటీర్లు అంటే భయమా, అసహ్యమా, వాళ్ళకి ఏదో మొదటి నుంచి వాలంటీర్ల పైన అంత విషయం కక్కడానికి ఏంటి కారణం, ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకంటే సార్ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వెళ్ళేసి వారికి పెన్షన్ల దగ్గర నుంచి వాళ్ళకి కావలసినటువంటి సర్వీసులన్నీ కూడా ఇవ్వడంతో వాళ్ళకి కనెక్ట్ ఎలా అయ్యారంటే, ఉదాహరణ మేమే సార్ ఎలక్షన్ లో వెళ్ళాము, ఏమా పెన్షన్ వస్తుందా అంటే వస్తుందయ్యా, మాకు పలానా సుజాత ఇచ్చిపోయింది. సుజాత ఎవరమ్మా అంటే వాలంటీర్. జగన్ గారు కదమ్మా ఇచ్చింది, లేదు మాకు సుజాత ఇచ్చింది. అవును సార్ జగన్ గారు అంటే ముఖ్యమంత్రి గాని ప్రభుత్వాన్ని కూడాను మర్చిపోయి సేవలు కన్న కొడుకులాగా కూతురులాగా వాళ్ళు వచ్చి తీసుకునేటువంటి ఆ సర్వీసులతో ఈ 50 కుటుంబాలు వాళ్ళకి దగ్గరగా అనుబంధం ఏర్పడి, ఎక్కడ వాలంటీర్లు చెబితే జగన్ గారికి ఓట్లు వేస్తారో, ఈ ప్రభుత్వమే కదా ఇదంతా చేసింది అల్టిమేట్ గా అనేటువంటి ఒక భయం ఆవగించింది సార్. ఆ భయంతో వీళ్ళు దేవం నుంచి వాళ్ళని డిమోరలైజ్ చేయడము, వాళ్ళ యొక్క పనులని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను హననం చేసేటువంటి కార్యక్రమం చేశారు. తద్వారా వాళ్ళకి అండర్స్టాండ్ ఏమైపోయిందంటే సార్, ఈ వాలంటీర్లు ఉంటే కనుక దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారేమో. ప్రభావితం అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇంత బాగా పనిచేస్తున్నారు కదా, ఈ వాలంటీర్లు మన సైడ్ చెప్పుకుంటే ఆ ఓట్లన్నీ కూడా మనకే వస్తాయి అనేటువంటి ఒక కుయుక్తులతో ఈ 10,000 రూపాయలు కూడా అన్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమతో కాదనేటువంటిది ఈ రోజు అర్థమైంది. ఆ రోజే మనకు అర్థమైంది. కానీ అమాయకులు కదా పాపం వాలంటీర్లు, కొంతమంది ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కూడాను 100% హైక్ ఇస్తామన్నారు సార్. 5,000ది 10,000 చేస్తామన్నారు. దాంతో ఏమైంది, కొనసాగిస్తా ఉన్నారు. ఉద్యోగం ఉంటది, 10,000 మనకు వస్తుంది కదా అని చెప్పి పొలోమని పాపం వాళ్ళందరూ కూడాను ఆశపడి వెళ్ళడంలో జరిగింది. దాంతో మనం చూసాం రిజల్ట్స్ అని. ఇంకోటి సార్, వీళ్ళకి టెక్నికల్ గా మాట్లాడుతున్నారు కదా ఈరోజు, లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని. ఇందాక మన పెద్దల అమర్ గారు చెప్పారు, ఆయన 2014లో 2వ సంతకం బెల్ట్ షాపులు రద్దు అని. బెల్ట్ షాపులు అనేటువంటిది ఎక్కడా కూడా ఉండవు, రద్దు చేయడానికి వ్యవస్థ ఉంటే రద్దు చేస్తారు. అంటే వాళ్ళు అనుకుంటే లేని పిల్లవాడికి, పుట్టని పిల్లవాడికి పేరు పెడతారు, వాళ్ళు అనుకుంటే ఉన్న పిల్లని చంపేస్తారు.
చంపేయడం అంటే గ్రామ వార్డు వాలంటీర్లు, అవును. లేని బిడ్డలకేమో జీవోలు ఇచ్చేస్తారు. అదొకటి. నిజంగా సార్ ఇప్పుడు ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను, వారు ఒకవేళ వాలంటరీ వ్యవస్థ రద్దు అయిందని వీళ్ళు అనుకుంటే ఎప్పుడు సెప్టెంబర్లోనే ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి చేత హైకోర్టులో బిల్లు ఇచ్చేసేసి ఏప్రిల్ నెలలో మే నెలలో Yes. మండు ఎండలో వాలంటీర్లను అవాయిడ్ చేసి వెళ్లకుండా వాళ్ళందరినీ ముసలి వాళ్ళందరినీ బ్యాంకుల చుట్టూ ఎందుకు తిప్పుతారు సార్? Yes. ఆ వ్యవస్థ రద్దు అయింది కదా, హైకోర్టు వరకు నిమ్మగడ్డ రమేష్ అచ్చెన్నాయుడు కుమార్ కూడా గారు ఎందుకు వేసినట్టున్నారు. వెళ్ళినట్టు? అవును, అదే తెలుగుదేశం వాళ్ళే, ఇద్దరేశారు. తెలుగుదేశం వాళ్ళే ఇచ్చిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ కదా, అవును, ఆ అవును. పేరు చెప్తున్నాను. మ్మ్. అంటే హైకోర్టు కూడాను ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ని ఎవరు కూడా వెళ్ళొద్దు అంటే హైకోర్టు వారికి కూడాను ఈ లేని పిల్లవాడికి పేరు పెట్టిందా? ఆ, అంతే కదా, వాళ్ళు చెప్పినట్టు హైకోర్టు వారు కూడా జడ్జిలు కూడా ఆ. లేని పిల్లాడికి పేరు పెట్టిందా? వాలంటీర్ల సర్వీస్ వెళ్ళొద్దని చెప్పింది కదా. ఈ నిమ్మగడ్డ రమేష్ గారు కంప్లైంట్ ఎలా వేశారు, అది ఒక అంశం. రెండవ అంశం సార్, మీరు ఒక్కసారి చూడండి, జీవో నెంబరు RT-13 4వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం సెప్టెంబర్ రోజు ఏమిచ్చారంటే సార్, ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ BRO రిలీజ్ చేశారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఎంతకి? 53,78,00,000కి. ఓకే. దేనికి అంటే ఇది, మ్మ్. దేనికంటే ఇది వార్డు వాలంటీర్లకి, అదేవిధంగా వార్డు వాలంటీర్లకి బయోమెట్రిక్ డివైసెస్ అంటే ఫింగర్ ప్రింట్ డివైసెస్ కి RT సర్వీసెస్ కోసము 53,78,00,000 రిలీజ్ చేశారు. ఎందుకు చేశారు సార్? మరి వార్డు వాలంటీర్లు ఆ వ్యవస్థ లేదు కదా, ఈ ప్రభుత్వమే రిలీజ్ చేసింది. మరి లేదని చెప్తున్నారు. ఆ మండలి సాక్షిగా ఇంత పెద్దల సభ అది మామూలుగా కాదు, అందులోనే చెప్తున్నారు. మరి లేని పిల్లవాడికి ఎట్లా పేరు ఈ పెట్టమంటారు? ప్రభుత్వమే ఆ, ఈ ఆర్డర్ పెట్టింది కూడా, ఈ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వమే సెప్టెంబర్ లో. ఓకే. తర్వాత ఇంకోటి అక్టోబర్ 1వ తారీఖున మ్మ్. 2024 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున జీవో నెంబర్ RT-16 ద్వారా ఓకే. ఏమిచ్చారు సార్? 200 రూపాయలు నెల నెల వార్డు వాలంటీర్లకు అవగాహన కోసము, విలేజ్ వాలంటీర్లకి, వార్డు వాలంటీర్కి సంబంధించిన పత్రిక తీసుకోవడానికి 200 రూపాయలు రద్దు చేస్తున్నాం ఇప్పటి నుంచి అన్నారు. అంటే లేని పిల్లాడికి ఎందుకు మరి రద్దు చేశారో అర్థం కాలేదు. మ్మ్. ఇక ముఖ్యమైనటువంటిది సార్, మ్మ్. ఏప్రిల్ మే నెలలో అంటే ఎన్నికల కోడ్ ఉన్నందున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అవును. దాని తర్వాత ఈ బడ్జెట్ లో, తర్వాత వచ్చిన బడ్జెట్ లో, ఇప్పుడు ఫుల్ టైం బడ్జెట్ లో ఏప్రిల్ కి మేకు సంబంధించినటువంటి ఆ బడ్జెట్లు, జూన్ సంబంధించి వాళ్ళకి వాలంటీర్లకు పేమెంట్ చేసిన దానికి సంబంధించింది హెడ్ ఆఫ్ అకౌంట్ 251500, సబ్ అకౌంట్ 100182 అండ్ అనదర్ అకౌంట్ 1023 ద్వారా ఎస్. గతంలో ఓటాన్ అకౌంట్ లో ఇచ్చినటువంటి బడ్జెట్ కి ఈ ఫుల్ టైం బడ్జెట్ లో డిమాండ్ రైజ్ చేసేసి అప్రాప్రియేషన్ బిల్లులో దీన్ని ఎందుకు అప్రూవల్ గా మార్చారు? సస్పెన్షన్ అకౌంట్ లో పెట్టాలి కదా సార్, ఏదో అప్పుడు రిలీజ్ చేశారు, దీనికి సంబంధించి ఓటాన్ అకౌంట్ లో పెట్టిన వాటికి Yes. ఇప్పుడు ఎందుకు ఈ బడ్జెట్ లో Hmm. డిమాండ్ నోట్ ఎందుకు పెట్టారు, దానికి ఎందుకు అప్రూవల్ చేశారు శాసనసభ? దేనికి Hmm. అంటే ఒకటే ఒకటి, వారు వాలంటీర్ల వ్యవస్థను తొలగించుకోవడానికి సిద్ధమయ్యారు. 2014లో జన్మభూమి కమిటీలు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ యొక్క వాలంటీర్లను పాపం మోసం చేసి మీరు అన్నట్టు 2,50,000 మందే కాదు, ఇంటూ 4 అంటే దాదాపు 12 లక్షల మంది వాళ్ళ యొక్క ఓట్లు కొల్లగొట్టుకొని వారిని ఏదైతే వీళ్ళు అంటున్నారు కదా, 20 లక్షల ఉద్యోగాలు, ఈ అదాని ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి ఇది అని, అంటే వారు చేసినటువంటి ఈ యొక్క జీవో ద్వారా 2,50,000 మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. Hmm. ఎందుకు మోసం చేశారు? ఒకవేళ వాళ్ళు అనుకున్నాం మీరే మీ పంతం నెగ్గించుకోవాలని, మీ చంద్రబాబు మంచివారే అనుకోవాలనేసి ఈ వ్యవస్థ లేదన్నారు కదా. ఇప్పుడు ఒకటే ఒకటి సార్, శాసనసభకే కదా చట్టాలు చేసే అధికారం ఉండేది. ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించడానికి మీకు ఎవరైనా అడ్డు చెప్తారా? గవర్నర్ అడ్డు చెప్తారా? లేదా ప్రతిపక్షం మేము అడ్డు చెప్తామా? జనసేన అడ్డు చెబుతుందా? బీజేపీ అడ్డు చెబుతుందా? వాళ్ళే కదా. ప్రజలు ఒక కోరుకుంటున్నది వ్యవస్థ జీవోను కదా అది. పునరుద్ధరించడానికి ఆ యొక్క మంత్రి గారికో ముఖ్యమంత్రి Yes. గారికో ఎవరైనా అడ్డుపడుతున్నారా? రైట్. ఎందుకు? ఇదంతా కూడా ఒకటే ఒకటి, వాలంటీర్ల యొక్క ఉసురు పోసుకోవడానికి, వాళ్ళని రోడ్డున వేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించుకునింది డే 1. ఎస్. అదే కాదు సార్, ఇంకొక ట్రాక్ రికార్డులు చెప్తాను. కేరళ ప్రభుత్వము ఈ యొక్క కరోనా టైంలో ఇంత అద్భుతంగా జరుగుతా ఉంది, ఎలా చేస్తున్నారు ఈ విధంగా అని అక్కడ అధికారులు, IAS అధికారులు ఇక్కడికి వచ్చి వాలంటరీ వ్యవస్థను మేము కూడా పునరుద్ధరిస్తామని కేరళ కేరళ గవర్నమెంట్ శాసనసభలో ఎస్
ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేరళ రాష్ట్ర ప్రభుత్వము, కర్ణాటక Right. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి శాసనసభల్లో చర్చలు జరిగాయి సార్. రైట్. అంత గొప్ప వ్యవస్థ ఇది.